యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. 10 లక్షలేంట్రా? నీలాంటి వాడికి 10 కోట్లు అడిగినా ఇవ్వాలి. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ ఉండుంటే అలాగే ఇచ్చేవాడ్రా. ప్రస్తుతం ఆ కంపెనీ లేదు కాబట్టి నీకు ఏం చూసి 10 లక్షలు అప్పు ఇవ్వాలి? పైగా మీ చరిత్ర మొత్తం టీవీలో చూసాం కదా. ఆ చరిత్ర చూసి కూడా నీకు 10 లక్షలు ఇవ్వడానికి నేను పిచ్చోడ్నేం కాదురా. ఇంకెప్పుడు డబ్బుల కోసం ఫోన్ చేయకు. సారీ. చూసావా క్షమ ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? చాలా దారుణంగా ఉంటుంది. కన్నయ్య దయ వల్ల మనకి మంచి రోజులు వస్తాయి. ఇలా మాట్లాడిన వాళ్ళ నోట్లు మూతలు పడతాయి. వాళ్ళ గురించి వదిలేశామా? ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి? తొందరలో మన మసాలా కంపెనీ పేరు మార్కెట్లో వినపడేలా చేస్తామని చెప్పి డాడీకి మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకోవాలంటే 10 లక్షలు కావాలి. ఇప్పటికిప్పుడు 10 లక్షలు సంపాదించే మార్గం ఏంటి? అది ఆలోచిద్దాం. ఉందఖిల్ బాబు, మనం 10 లక్షలు సంపాదించే మార్గం ఉంది. ఏంటి శ్యామా? మన 4A బైక్ రైడ్ కంపెనీయే మనకి 10 లక్షలు సంపాదించి పెడుతుంది. ఆ బైక్ రైడ్ కంపెనీ పెట్టి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు సంపాదించాము. ఉన్న పళ్ళంగా దాన్ని అమ్మేస్తామంటే 15 లక్షలకి కూడా కొనడానికి చాలా మంది ముందుకొస్తారు. నిజమే అనుకో శ్యామా, కానీ మంచి లాభాలు వస్తున్న ఆ కంపెనీని అమ్మేయడం మామయ్య గారికి ఇచ్చిన మాట కన్నా మనకి లాభాలు ముఖ్యం కాదు కదా. 100% కాదు శ్యామా, 100% కాదు. డాడీకి మనం ఇచ్చిన మాట కన్నా, డాడీ ఆశయాల కన్నా మనకి లాభాలు ముఖ్యం కాదు. డాడీ కోరుకున్నట్టు వీలైనంత తొందరలోనే మన మసాలా కంపెనీని మార్కెట్లోకి తీసుకురావాలి. డాడీ కోరుకున్నట్టు వీధిని పడ్డ మన కార్మికులందరినీ తిరిగి ఫ్యాక్టరీలోకి తీసుకురావాలి. అలా చేస్తేనే మమ్మీ డాడీ సంతోషిస్తారు. అమ్మేద్దాం. మన 4A బైక్ రైడ్ కంపెనీని వెంటనే అమ్మేద్దాం. ఇవాళ రేపో పేపర్లో యాడ్ ఇచ్చేద్దాం, కంపెనీని అమ్మేస్తున్నామని. అవసరం లేదు అఖిల్ బాబు. మన యాప్ని డిజైన్ చేసిన వాళ్ళే మనతో పార్ట్నర్షిప్ కావాలని వాళ్ళు అడిగారు కదా అప్పుడు. అవును, వాళ్లే కొంటారేమో కనుక్కుందాం. గుడ్ ఐడియా శ్యామా. డెఫినెట్గా వాళ్ళు కొంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో. హలో, నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి. మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. ఫోన్లో డిస్కస్ చేసేది కాదండి, కలిసి మాట్లాడుకుందాం. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అనేది మీరే చెప్పండి. ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నానండి. రేపు కలుద్దామా? నో ప్రాబ్లం. రేపు టైం, లొకేషన్ మీకు మెసేజ్ చేస్తానండి. ఆ టైంకి అక్కడ కలుద్దాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంటంట? రేపటి నుంచి మనకి మంచి రోజులు మొదలవబోతున్నాయి. అంతా ఆ కన్నయ్య దయ. పదండి. పద. ఏంటండి చాలాసేపటి నుంచి కంగారుగా ఉన్నారు? మాటి మాటికి బయటకు చూస్తున్నారు. అఖిల్ శ్యామ వాళ్ళు బయటికెళ్లారు కదా వసంత, వాళ్ళ కోసమే చూస్తున్నాను. వచ్చే టైంకి వస్తారులేండి, మీరు ప్రశాంతంగా కూర్చోండి. వస్తారని నాకు తెలుసు, కానీ వాళ్ళు ఫ్యాక్టరీ పని మీద వెళ్ళారు కదా, దాని గురించి ఏమైందో అని చిన్న టెన్షన్. నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నా స్కూలు పిల్లాళ్ళ టెన్షన్ పడిపోతున్నాను. అంత టెన్షన్ ఎందుకండి, అంతా మంచి జరుగుతుంది. అదిగోండి వచ్చేసారు. నాన్న అఖిల్, ఏమైంది? ఫ్యాక్టరీ పని మీద వెళ్ళారు కదా, అయిపోయిందా? మీకు ఆల్రెడీ చెప్పాం కదా డాడీ, అతి త్వరలోనే మన కంపెనీని తిరిగి ప్రారంభిస్తామని. దానికి తగినట్లుగానే అడుగులు పడుతున్నాయి. అవును మామయ్య గారు, ఈరోజు దానికి సంబంధించిన అధికారిని కలిసి విషయం అంతా చెప్పాము. మొదట్లో ఆవు అన్నారు, కానీ తర్వాత మేము గట్టిగా అడిగేసరికి పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా, మనసుకి హాయిగా ఉంది. అంటే మన ఫ్యాక్టరీని వెంటనే రీఓపెన్ చేయొచ్చు కదా? చేసుకోవచ్చు మామయ్య గారు. అదే AAA మసాలా కంపెనీ పేరుతో స్టార్ట్ చేసి అదే కార్మికుల్ని తీసుకోవచ్చు. ఇక మన చేతుల్లోనే ఉంది. అవును, మరి దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా? అవన్నీ మేము చూసుకుంటాం కదా డాడీ. అది కాదురా, నేను కూడా మీకు తోడుగా ఒక చేయి వేస్తే పని త్వరగా అయిపోతుంది కదా అని. అవసరం లేదు డాడీ, మేము ఉన్నంత వరకు మీకు శ్రమ పడే అవకాశం ఇవ్వం. మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండండి, మొత్తం మేము చూసుకుంటాం. నిజంగా మీలాంటి కొడుకు కోడలు ఉండటం మా అదృష్టం రా. రెక్కలు రాగానే పిల్లలు కన్నవాళ్లకు దూరం అయిపోతున్న ఈ రోజుల్లో మీరు మాకు తోడుగా ఉంటూ ధైర్యం చెప్తూ ఉండడం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యఫలం రా. మీ మావయ్య గారు చెప్పింది అక్షరాల నిజమమ్మా శ్యామ. లాభాలు పంచుకోవడానికి అందరూ ముందుకొస్తారు, కానీ నష్టాలు కష్టాలు పంచుకోవడానికి నిలబడ్డవాళ్లే నిజమైన మనవాళ్ళు. ఈ గడ్డు పరిస్థితుల్లో మీరేనమ్మా మాకు ధైర్యం. వెంటనే ఈ విషయాలకు సంబంధించిన వార్త మేడంకి తెలియపరచాలి. చెప్పు వనజాక్షి. ఒక ముఖ్యమైన విషయం. ఉదయమే కదా చెప్పావు. అది అదే, ఇది ఇదే మేడం. ఇది అతి ముఖ్యమైన విషయం. ఏంటది? AAA మసాలా కంపెనీని మళ్ళీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారంట. వాట్? పర్మిషన్ ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు వనజాక్షి? అర్థం కాలేదా మేడం? మళ్ళీ రిపీట్ చేయమంటారా? అర్థమవుతుంది, కానీ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? నువ్వు సరిగ్గా విన్నావా? సరిగ్గానే విన్నాను మేడం. మీకు తెలుసు కదా నా వినికిడి శక్తి గురించి.
నావసలే ఏనుగు చెవులు. ఇంకా చాలా చాలా మాట్లాడుకున్నారు మేడం. త్వరలోనే కంపెనీని కూడా ఓపెన్ చేస్తారట. అంటే మన ఫ్యాక్టరీని వెంటనే రీఓపెన్ చేయొచ్చు కదా? చేసుకోవచ్చు మామయ్య గారు. అదే AAA మసాలా కంపెనీ పేరుతో స్టార్ట్ చేసి అదే కార్మికుల్ని తీసుకోవచ్చు. ఆ ఆఫీసర్ నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి కంపెనీ ఓపెన్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం ఏంటి? ఏంటి ఫోన్ కాల్ కట్ చేస్తున్నాడు? నా దగ్గర డబ్బులు దొబ్బేసి నా ఫోన్ కట్ చేస్తున్నాడేంటి వీడు? హలో మేడం. ఏంటి సార్ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు? సారీ ఐశ్వర్య గారు, వేరే మీటింగ్లో ఉన్నాను. చెప్పండి మేడం. ఏముంది సార్ చెప్పడానికి? నేను చెప్పినట్టు చేస్తానని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు AAA మసాలా కంపెనీకి ఎలా పర్మిషన్ ఇస్తామన్నారు? నాకు ఫేవర్ చేస్తానని చెప్పి చీట్ చేశారు. ఐశ్వర్య గారు, నేను వాళ్ళతో ఫస్ట్ పర్మిషన్ రాదు అనే చెప్పాను. కానీ వాళ్ళు రూల్స్ అన్నీ మాట్లాడి పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని అన్నారు. సో నేనేం చేయలేకపోయాను. ఐఎమ్ సారీ ఐశ్వర్య గారు. మీ సారీ వల్ల నాకేం లాభం సార్? చూడండి, కావాలంటే మీకు ఇంకా మనీ ఇస్తాను. ఏదో ఒకటి చేసి వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేయండి. సారీ ఐశ్వర్య గారు, అలా చేస్తే ఈ విషయం చాలా కాంప్లికేట్ అవుతుంది. ఈ పర్మిషన్ కోసం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేలా ఉన్నారు. లీగల్గా నేనేం చేయలేను. కావాలంటే మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. తేడా వస్తే నా జాబ్తో పాటు పరువు కూడా పోతుంది. సారీ ఐశ్వర్య గారు, ఈ విషయంలో నేనేం చేయలేను. హలో హలో హలో, వీడేంటి ఇలా హ్యాండ్ ఇచ్చాడు? ఛా, ఇప్పుడేం చేయాలి? ఛా, ఏంటి అఖిల్ బాబు, వాళ్ళు ఇంకా రాలేదు? వస్తారు శ్యామ, తప్పకుండా వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. సారీ సార్, ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నారు. అదే సార్, 4A బైక్ రైడ్ కంపెనీ గురించి మాట్లాడాలి. 4A రైడ్ కంపెనీ గురించా సార్? అవును, మేము ఆ కంపెనీని అమ్మేద్దాం అనుకుంటున్నాం. వాట్? 4A బైక్ రైడ్ కంపెనీని అమ్మేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. ఎందుకు అమ్మేస్తున్నారు సార్? ప్రస్తుతానికి ఆ కంపెనీ మంచి ప్రాఫిట్లోనే ఉంది కదా సార్? ఉంది సార్, ప్రస్తుతం మంచి ప్రాఫిట్లోనే ఉంది. ఫ్యూచర్లో ప్రాఫిట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? డబ్బు అవసరం వచ్చింది సార్. యాక్చువల్గా కంపెనీని అమ్మే విషయంలో పేపర్ యాడ్ ఇద్దాం అనుకున్నాం. కానీ మా మిస్సెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇద్దాం ఉంది. అందుకని మీకు కాల్ చేశాం. అవును సార్,
ఒకప్పుడు మీరు మాతో పాటు పార్ట్నర్షిప్ కలవాలనుకున్నారు కాబట్టి ముందుగా మీకు మాట చెప్పి మీరు కాదంటే వేరే వాళ్ళని అడుగుదాం అనుకున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నో ప్రాబ్లం సార్, వెంటనే అగ్రిమెంట్ చేసుకుందాం. యాప్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు కదా సార్? లేదండి, వాళ్ళ అమౌంట్ ఇచ్చేసాం. వాళ్ళకి యాప్కి ఎటువంటి సంబంధం లేదు. రైట్స్ అన్నీ మనకే ఉన్నాయి. అలాగైతే అగ్రిమెంట్ చేసుకుందాం సార్. యా, రండి సార్. ఇదిగోండి సార్. శ్యామ, మనం అనుకున్నట్టు డబ్బు అందింది. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్వాలిటీ ఇన్స్పెక్టర్ని కలవడం. హలో వనజాక్షి. మేడం, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటది? అఖిల్ వాళ్ళు 4A బైక్ రైడ్ కంపెనీని 15 లక్షలకు అమ్మేశారు మేడం. అమ్మేశారా? ఎందుకు? తెలీదు మేడం. ఆ కంపెనీని కొన్నవాళ్ళు అఖిల్కి చెక్ కూడా ఇచ్చి వెళ్లారు. అవునా? ఓకే, వెంటనే వాళ్ళని ఫాలో అవుతూ ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పుకుంటారో విని నాకు ఫోన్ చేయి. వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదు మేడం. ఇంటికి వెళ్ళడం లేదా? మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరో క్వాలిటీ ఇన్స్పెక్టర్ని కలవడానికి వెళ్తున్నారు. క్వాలిటీ ఇన్స్పెక్టర్నా? క్వాలిటీ ఇన్స్పెక్టర్ని కలిస్తే మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు. ఏం చేయాలి? ఎవరు మీరు? ఎవరిని కలవాలి సార్? క్వాలిటీ ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. సారీ సార్, ఈరోజు సార్ బిజీగా ఉన్నారండి. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాం. ఏదైనా సరే రేపు రండి సార్. ఇంపార్టెంట్ పని అని చెప్తుంటే రేపు రమ్మంటారేంటి? ముందుగా పర్మిషన్ లేకుండా ఈ రోజు పంపించడానికి కుదరదు సార్. ఏమండి, అక్కడ ఎవరో వెళ్తున్నారు చూడండి. ఎవరయ్యా అది? పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు పంపించారు మిమ్మల్ని? మేము 3A మసాలా కంపెనీ నుంచి వచ్చాం. నేను ఆనంద్ గజపతి వర్మ గారి కొడుకుని. ఓ అవునా, నమస్కారం సార్. నమస్తే. షీఈ్ మై వైఫ్. నమస్తే మేడం, కూర్చోండి. కూర్చో. సారీ సార్, ఈరోజు పెండింగ్ ఫైల్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నేనే సెక్యూరిటీతో ఎవరిని లోపల పంపించొద్దని చెప్పాను. మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ. మీరని తెలుసుంటే ఇలా జరిగేది కాదు. ఇట్స్ ఓకే సార్. మీకు 3A మసాలా కంపెనీ గురించి తెలుసా సార్? అయ్యో, అది తెలియని వాళ్ళు ఎవరుంటారండి? నిన్న మొన్నటి వరకు అది ప్రతి ఇంటి వంటగదిలోనూ తిష్ట వేసుకుని కూర్చుంది. 3A మసాలా అనేది ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం సార్. కానీ నాకది జీవితాన్ని ఇచ్చిందండి. అదేంటి సార్? అవునండి, మా నాన్నగారు ఎవరో తెలుసా? 3A మసాలా కంపెనీలో ఒక వర్కర్. ఓహ్, ఎస్ సార్. ది గ్రేట్ ఆనంద్ వర్మ గారు స్టార్ట్ చేసిన 3A మసాలా కంపెనీలో ఒక రోజువారీ కార్మికుడు. మా నాన్న పేరు రంగారావు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే
మీ కంపెనీయే సార్ కారణం. అది నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మాకు అన్నం పెట్టింది. పూర్తిగా నిరుపేదరికంలో ఉన్నప్పుడు ఆ కంపెనీయే మమ్మల్ని ఆదుకుంది. మా నాన్నకిచ్చే జీతం కాకుండా నా చదువులకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్నీ మీ నాన్నగారే చూసుకున్నారు. నా ఒక్కడనే కాదు సార్, ఆ కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా చూసుకున్నారు. అందరినీ ఆదరించి అందరికీ ఒక దారి చూపించారు. సార్, మీరు మా డాడీ గురించి, మా కంపెనీ గురించి ఇంత ఎమోషనల్గా, ఇంత గొప్పగా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్.